హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లేట్గా వీడియో పోస్ట్ చేశానే కానీ నేను ఫస్ట్ రోజు విష్ చేశాను. నాకు ఇన్స్టాగ్రామ్లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఈసారి కాదు, ఎప్పుడు కూడా ఇలానే సింపుల్గా ఉంటుంది. అందరితో కలిసి చేసుకోవడం ఒకటే స్పెషల్ తప్ప పెద్ద హడావిడి ఏం ఉండదు మా ఇంట్లో ఎప్పుడు కూడా. సో ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ న్యూ ఇయర్కి మీరేం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏం స్పెషల్, మీ ఇయర్ ఎండింగ్ ఎలా అయిపోయింది ఏంటి అనేసి కామెంట్ చేయండి. నా ఇయర్ ఎండ్ ఎలా అయ్యింది ఏంటి అనేసి కొన్ని మాట్లాడేసుకుందాము, ఓకేనా? మేము తిరుపతికి వెళ్ళేసి రాగానే కొంచెం సడన్గా ఆ రోజు అయితే చెప్పాను లాస్ట్ వ్లాగ్లోనే మీకు, కొంచెం బాడీ అంతా ఫేస్ అంతా వాపు వచ్చేసింది అండ్ ర్యాషెస్ వచ్చేసాయని. మేబీ వెదర్ చేంజ్ వల్లనో ఫుడ్ చేంజ్ వల్లనో ఏదో తెలియదు కానీ ఆ రోజు తిరుపతి నుండి వచ్చిన రోజే నల్గొండకు వెళ్ళాలి అనుకున్నాము. ఎందుకంటే ఫ్యామిలీ అందరికి ఇంకా ప్రసాదం పంచేయాలి, అందరినీ కలవాలి. నెక్స్ట్ వచ్చేసి కన్నయ్యకి ఆల్మోస్ట్ వింటర్ హాలిడేస్ ఉంటాయి, సంక్రాంతి హాలిడేస్ ఉండవు మా కన్నయ్యకి. సో హాలిడేస్ అయిపోతున్నాయి, నెక్స్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, అందరినీ కలిసి ప్రసాదం అలా ఇచ్చేసి వచ్చేద్దాము అనుకున్నాము. బట్ నాకు ఇంకా సిక్ అవ్వడము, ఫేస్ అంతా అయిపోయిందా, దిగగానే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అంతా నీట్గా చేసుకొని పూజ చేసుకునేసరికి ఫుల్ ఫీవర్ వచ్చిండే. ఇంకా అందుకే ఆ రోజు వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా 29-30 వెళ్ళాం అనుకుంటా, 29 అనుకుంటా. అది కూడా నైట్. ఇంకా మా హస్బెండ్ అయితే బస్ ఎక్కించారు. జస్ట్ వెళ్ళి ప్రసాదం అంతా ఇచ్చి రావడానికే వెళ్ళామే తప్ప నాకైతే అసలు హెల్త్ బాగోలేకుండే. మళ్ళీ ఫ్యామిలీ అందరికి ఇవ్వకుంటే మళ్ళీ అదోలాగా ఉంటుంది, అందరినీ ఒకసారి కలిసి వచ్చేయచ్చు. న్యూ ఇయర్ కూడా అంటే న్యూ ఇయర్ మొత్తం ఇంకా మనము ముంబైలోనే చేసుకున్నాము. మా హస్బెండ్కి అయితే ఆల్రెడీ 2-3 హాలిడేస్ పెట్టారు కాబట్టి ఇంకా లేకుండే తను అక్కనే ఉన్నారు. నన్ను పిల్లల్ని బస్సు ఎక్కించే వచ్చేసాము. చూసారు కదా, ఆ స్వెల్ అంతా తగ్గింది కానీ ఫేస్ పైన మొత్తం నెక్ పైన అంతా ఇలా చిన్న చిన్నగా ర్యాషెస్ అయితే వచ్చేసాయి. సో కొన్ని మెడిసిన్స్ అంటే యాంటీబయాటిక్ మెడిసిన్స్ అయితే వాడాను. స్వెల్లింగ్ ఫీవర్ అలా తగ్గింది కానీ ఇలా ఉంది. క్రీమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ర్యాషెస్ చిన్న చిన్నగా ఉన్నాయి. సో అది మొత్తానికైతే మా పిల్లలు మంచిగా తిరుపతి జర్నీ అంత హ్యాపీగా సాగిపోయింది. ఇది ఒక్కటే, ఇది అనేది కామన్ లేండి. ఇప్పుడు మంచి కూల్ టైంలో వెళ్ళాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేనే సిక్ అవుతుంటాను పిల్లల కంటే ముందు. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము. వచ్చే దారిలోనే చూడు మాకు నల్గొండలో పుల్లారెడ్డి స్వీట్ సెంటర్ దగ్గర చుడువ బాగుంటుంది. యాక్చువల్లీ మేము రేపు వస్తాం అనుకున్నాము కానీ ఇంకా అంటే పిల్లలు 2 days అంటే January 2 నుంచి మిన్నుకి హాఫ్ ఇయర్లీ అండ్ కన్నయ్యకి 3rd నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 2 days అన్న ఎంజాయ్ చేస్తారనేసి ఇంక అప్పటికప్పుడు అనుకొని 7:30కి అలా బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి 9 ఉండే. ఇంకా మమ్మీ వంట చేసేసరికి ఈ పిల్లలు ఇది చుడువ ఇలా తింటారని, మా ఇంట్లో ఉన్న బుజ్జు కుక్క పిల్లలు 3 కుక్క పిల్లలు సరిపోవు అన్నట్టు ఇంకొక బుజ్జి గెస్ట్ వచ్చారు. దీనికి ప్రజెంట్ అయితే చింటూ అని పేరు పెట్టారు. ఏదైనా మంచి నేమ్ ఉంటే సజెస్ట్ చేయండి. అసలు ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఎందుకంటే మనం ఒక డాగ్ని పెంచుకుంటున్నామంటే చిన్నపిల్లలతో సమానము, చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. మేము వచ్చినప్పుడు ఇంట్లో మమ్మీకి ఇప్పుడున్న పనులే ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల మళ్ళీ కష్టమవుతుందో ఏమని ఆలోచిస్తున్నాము, చూద్దాము. ప్రజెంట్ అయితే ఉంచాలి అని ఆలోచనలో ఉన్నాము. మా తమ్ముడు తీసుకొని వచ్చారు ఊరి నుండి, పిల్లలు కూడా ఆడుకుంటారనేసి. నెక్స్ట్ డే ఇంకా అలా రోజు గడిచిపోయిందా. 29th అలా వచ్చాము. 30 రోజు వైకుంఠ ఏకాదశి ఉండేది కదా. మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాము. నేను పుట్టి పెరిగింది నల్గొండలో అయినా కూడా ఇప్పటివరకు నేను చూడనివి, మాకు తెలియని ప్లేసులు చాలా ఉన్నాయి. ఎప్పుడు హాస్టల్లో ఉండే వాళ్ళము, బయటికి ఎక్కువ వెళ్ళము మేము. ఈ టెంపుల్ మా ఇంటికి జస్ట్ 10 minutes, బండి పైన 5-10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనే తెలియదు. వైకుంఠ ఏకాదశి కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైనా ఉంటే బాగుందంటే అక్కడ ఉన్నది అని మా మమ్మీ చెప్తే ఈరోజు దర్శన భాగ్యం కలిగింది అన్నట్టు. అలా ఉంటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళము. మహా అంటే మా ఇంటి పక్కన ఉన్న షాప్కి, ఇంకా మా ఇల్లు లేదంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నీ మాకు దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి అటు ఇటు తిరుగుతాం. కానీ పెద్దగా మాకు లైఫ్లో పెద్ద హడావిడి అట్లా ఏముండదండి. చాలా సింపుల్గా ఉంటుంది మా డే రొటీనే కానీ, లైఫ్ రొటీనే కానీ. చాలామంది నాకు మన సబ్స్క్రైబర్స్ కూడా రొటీన్గా వ్లాగ్స్ ఇలా ఉంటే చూడరక్క అంటే, మన లైఫ్ ఉండేదే మనం చూపెడతాము. దీనికోసము లైఫ్ అనేది చేంజ్ అవ్వదు. మాది ఇలానే సింపుల్గా
చాలా న్యాచురల్గా మంచిగా ఉన్న అంటే చాలా కంఫర్ట్ లైఫ్లో ఉంటామే తప్ప అయ్యో వీడియో కోసం మళ్ళా ఇలాంటివి నాకు రాదు, నేను చేయను, ఉన్న లైఫ్ని తీసి పెట్టడమే కానీ లేనిది తీసుకొచ్చి మనం ఏం చేయలేము కదా అలా. సో నెక్స్ట్ అయితే అక్కడ మార్నింగ్ అంతా అదే టెంపుల్కి వెళ్ళామా, ఈవినింగ్ ఆ రోజంతా ఫాస్టింగ్ ఉన్నాము. నెక్స్ట్ ఇది ఒక టెంపుల్, ఇది కూడా మాకు మా నల్గొండలోనే జస్ట్ వాక్ అంటే ఒక బండి పైన వెళ్తే 10-15 మినిట్స్. ఈ టెంపుల్ కూడా నేను ఈరోజే ఫస్ట్ టైం చూడడము. శ్రీ పద్మావతి అంటే శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ అని, అది కూడా ఫస్ట్ టైం. అది కూడా వెంకటేశ్వర్ల స్వామి ఎంత మంచిగా అసలు ఆ డెకరేషన్ అదంతా బాగుంది. తిరుపతి వెళ్ళి రాగానే 2 కొత్త టెంపుల్ వెంకటేశ్వర్ల స్వామి మా ఇంటి దగ్గరలో చూశాను. నెక్స్ట్ ఇంకా ఆ రోజు 31st వచ్చేసి వెనస్డే వెనస్డే కాబట్టి మంచిగా కేఎఫ్సీ ఆఫర్ ఉంటే వెళ్ళి ఫ్యామిలీ అది అక్కడ వీడియో తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఓకే, నేను కంఫర్ట్, నా ఫ్యామిలీ కంఫర్ట్గా ఉన్నది అంటేనే నేను వీడియో తీస్తాను. దట్టు ఫ్యామిలీ అంటేనే టైం స్పెండ్ చేయడము ఇంకా మా మమ్మీకి అసలు నచ్చదు. అండ్ నాకు కూడా టైం స్పెండ్ చేసే టైంలో ఇలా వీడియో తీయడం ఎక్కడైనా చిన్న క్లిప్ అలా తీసుకుంటానే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో తీయను. ఎందుకంటే ఫ్యామిలీ అందరికీ నచ్చదు, నాకు నచ్చదు బేసిక్గా. ఇంత అంటే మన ఫ్యామిలీ టైంని మనము పబ్లిక్లో పెట్టడం అవసరమా? ఏదో కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషను మనకేదన్నా మంచి గుర్తుండిపోయేవి పెట్టాలి కానీ ఊరికే పద్దాక మన ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ వెళ్ళడము నాకైతే నచ్చదు. అందుకే నేను చాలా వరకు నాకు కొంచెమే వస్తాయి. విలేజ్కి వెళ్ళినప్పుడు ఏదైనా అకేషన్ ఉంటే తప్ప అన్ని వీడియోలో నేను పెట్టను. ఎందుకంటే పర్సనల్ వేరు, మనము పబ్లిక్లో వీడియో పెడుతున్నామంటే మన పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ అవ్వద్దు. అది నాకు ఒక్కటి బాగా మైండ్లో ఉంటుంది. అందుకే నాకు నచ్చితే నా ఫ్యామిలీకి నచ్చితేనే పెడతానండి. ఎక్కువ చెప్పాను కదా, నా వీడియోలో పెద్దగా అంగు ఆర్భాటాలు ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది అంతే. నచ్చకపోయినా నా లైఫ్ ఇలానే ఉంటుంది. ఎంతవరకు చూపించాలో అంతవరకు నేను చూపించగలను, అంతకుమించి చేయలేను. ఓకేనా. నెక్స్ట్ అయితే న్యూ ఇయర్ రోజు మేము కేక్ తెచ్చుకున్నాము, అన్నీ తెచ్చుకున్నాము, ముగ్గులేసి కలర్లు వేద్దాం అనుకున్నాము. 11:30 వరకు మెలకుతో ఉన్నామా, సడన్గా ముచ్చట్లు వేసుకొని అలానే పడుకున్నాము. నైట్ అంతా కేక్ కటింగ్ రంగులు అవి ఏం లేదు. మేము పడుకున్న తర్వాతకి మా మమ్మీ వేసి ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ రోజు అయితే టెంపుల్కి వెళ్ళాము. మన కులదైవం ఎప్పుడు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా మన కులదైవంని మనం మరవద్దు. ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే మన కులదైవం వల్లనే. మా ఫ్యామిలీ అందరికీ ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఇష్టము అండ్ మాకు సెంటిమెంట్ అన్నట్టు. సో ఇంకా న్యూ ఇయర్ రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇది మా నల్గొండలోని చాలా ఫేమస్ టెంపుల్. సో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ 2025 అయితే నాకు చాలా బాగా గడిచింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తిరుపతికి వెళ్ళడము, చాలా కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసుకొని మనం హ్యాపీగా లైఫ్ను మూవ్ చేయడమే. అండ్ నేను 2024లో లాస్ట్ ఇయరు మేము మంటగా ముంబైలో బాబా టెంపుల్కి వెళ్ళాము. అదొక మెరాకిల్ అన్నట్టు మాకు. అండ్ 2025లో తిరుపతికి వచ్చాము. ఇయర్ ఎండింగ్ సేమ్ డేటు 24లో 27కి బాబా టెంపుల్కి వెళ్ళాము, 25కి తిరుపతి దర్శనం అయింది. అనుకోకుండా ఇలా కోయిన్సైడ్ అవ్వడం చాలా హ్యాపీ. ఎన్నో కష్టాలు నష్టాలు ఫ్యామిలీ అంటే చాలా ఉంటాయి, ఫినాన్షియల్గాను లేకుంటే హెల్త్ పరంగాను. నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మనం హెల్దీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. ఇన్ని చెప్తున్నానే కానీ నేనే తినను తెలుసా మా ఫ్యామిలీలో. బట్ నా ఫ్యామిలీకి నేను కడుపు నిండగా మంచిగా టైం టు టైం పెడతాను. నాకు ఎందుకో ఫుడ్ అంటేనే అలా అయిపోయింది. సో అలా ఉండకూడదు, మార్చుకోవాలి. కొంచెం మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు అనుకున్నవన్నీ మీరు ఏమనుకున్నారో ఈ 2026లో అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి. ఫస్ట్ నేను ఈ 2025లో చాలా చేంజ్ అయ్యింది నా లైఫ్. ఎక్కువగా డివోషనల్గా వెళ్ళిపోయాను. హైదరాబాద్కి రావడం ప్రతి ఒక్కటి నాకు చాలా మంచిగా అంటే నన్ను నేను చాలా మార్చుకున్నాను. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనకి సక్సెస్ లైఫ్ అంటే ఏంటంటే
నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండకపోవడం, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండకపోవడం, ఈ ఉండకపోవడంలోనే హ్యాపీగా మనం సంతోషంగా మంచి నేర్చుకోవడమే. అది నేను ఈ 2025లో నేర్చుకున్నాను. చాలా డివోషనల్గా, చాలా వాటి గురించి, చాలా విషయాలు, మంచేది చెడేది, మనం ఎలా ఉండాలి, ఎంత గ్రాటిట్యూడ్తో ఉండాలి, అవన్నీ నేను చాలా నేర్చుకున్నాను. సో బై గాడ్ గ్రేస్ అవన్నీ నేను ఈ 2025 స్టార్ట్ అయినప్పుడు తిరుపతికి వెళ్ళాలని స్ట్రాంగ్ అనుకున్నాను. ఇయర్ ఎండింగ్కి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. ఇదే నా లైఫ్లో ఇంతకు మించింది లేదు. నేను ఆల్రెడీ సక్సెస్ అయినని ఫీల్ తోటే ఉన్నాను. తిరుపతికి నుండి వచ్చిన తర్వాతకి నా మైండ్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉంది. ఇంకా చాలు లైఫ్కి. ఒక మనిషి హ్యాపీగా సంతోషంగా ఉన్నారంటేనే లైఫ్లో సక్సెస్ అయినట్టు. అది నాకు ఇప్పుడు తిరుపతి నుండి వచ్చిన తర్వాతకి అది నాకు దక్కింది. అండ్ మా హస్బెండ్ మా మ్యారేజ్ అయిన 10 yearsలో ఏ రోజు కూడా నాకు సర్ప్రైజ్ ఇవ్వలేదు. ఫస్ట్ ఇచ్చిన సర్ప్రైజ్ తిరుపతి. నేను ఎప్పటికీ మర్చిపోను. నెక్స్ట్ ఈ న్యూ ఇయర్కి, అంటే న్యూ ఇయర్ రోజే వచ్చేసాము. మార్నింగ్ అంతా ఫ్యామిలీతో, మమ్మీ వాళ్ళందరితో జరుపుకొని ఇక్కడ లంచ్ చేసి వెంటనే బస్ ఎక్కాము. నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకని. నేను వచ్చి రాగానే మా హస్బెండ్ నీకు ఒక సర్ప్రైజ్ అన్నారు. నేను వెంటనే రికార్డ్ ఆన్ చేశాను. ఎందుకో తెలుసా, వీడియో ఆన్ చేశాను. మా హస్బెండ్ నాకు చాలా రేర్గా ఇస్తారు సర్ప్రైజ్. తనకు తెలియదు. తన ప్రేమని దగ్గరున్న వాళ్ళు తప్ప అసలు అర్థం చేసుకోలేము అన్నట్టు. అర్థం కాదు ఎదుటి వాళ్ళకి. అలా అన్నాడు. అలాంటి వెంటనే ఏంటిదో సర్ప్రైజ్, చిన్నదైనా పెద్దదైనా వీడియో ఆన్ చేయాలని. నాకు బ్లాక్, వైటు, అందులోనూ ఈ రెండే కలర్లు అంటే చాలా ఇష్టము. నాకు ఇష్టమని బ్లాక్ కలర్ శారీ తీసుకొచ్చారు. కాస్ట్ వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్లో తీసుకున్నారు. కాస్ట్ ఎంతనో గెస్ చేయండి. శారీ మాత్రం సూపర్గా ఉంది. ఒక మంచి అకేషన్కి మా హస్బెండ్ ఇచ్చారు కాబట్టి కట్టుకుంటాను. చాలా లైట్ వెయిట్కుంది. నా గురించి మా హస్బెండ్కి తెలుసు, నేను శారీ ఎక్కువగా క్యారీ చేయలేదు, అందుకే లైట్ వెయిట్ది ఇచ్చారు. సూపర్గా ఉంది కదా. మంచిగా కుట్టించుకొని మంచి స్పెషల్ డేకి అయితే కట్టేసుకుందాము. ఓకే.